వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి గారు. అవునండి, సీమరాజా గారు నమస్కారం. ఎన్కౌంటర్కి సిద్ధమా? మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. మళ్ళీ ఎన్కౌంటర్కి సిద్ధమా, దేనికి సిద్ధమా అంటే దేనికైనా సిద్ధంగానే ఉంటామయ్యా. సార్, మీ పార్టీ పరిస్థితి ఏముంది, ఎలా ఉంది ఇప్పుడు గ్రౌండ్లో? గ్రౌండ్లో బ్రహ్మాండంగా ఉండదు, ప్రజాదరణ ఉండదు. 175కు 177 గెలుస్తూ ఉన్నాము. జాతీయ సర్వేలు కానీ రాష్ట్ర సర్వేలు కానీ అన్నీ మీ పార్టీ తుక్కుగా ఓడిపోతుందని తెలుగుదేశం ప్రభంజనం నడుస్తుందని చెప్తున్నాయి. బొక్కలే, మాకు తెలీదా మా ప్రభంజనం ఎట్టుండేది? మాకు ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తారయ్యా మిమ్మల్ని? ప్రజలు ఏ విధంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారో, మా అన్ననో జగన్ అన్ననో. మీ అన్న చేసుకున్న సర్వేల్లో కూడా మీ పార్టీ ఓడిపోద్దని చెప్తున్నారు కదా. మా అన్న చేసే సర్వేలు వేరుంటాయి, మేము చేసే సర్వేలు వేరుంటాయి, ప్రజల సర్వే వేరే ఉంటుంది. అవును, సర్వేలన్నీ మీరు ఓడిపోతాయని చెప్తున్నాయి వాళ్ళు. నువ్వు తెలుగుదేశం వాడు మాట్లాడినట్టు మాట్లాడు కాకో. తెలుగుదేశం పార్టీలో వాళ్ళని అడిగితే ఏం చెప్తారంటే మీరు ఖచ్చితంగా మనమే గెలుచున్నావు, 175 మనమే కొడుతున్నామని మా అన్న అనేవాడు కదా, రోజు అంటానే అంటారు. మరి ఇప్పుడు మీకు నిన్న దెబ్బలు తగిలినాయి కదా, స్టిక్కర్లు అంటించుకున్నారు కదా, ఏమైనాయి ఆ స్టిక్కర్లు? ఇవాళ తీసేసాంలేబ్బా. ఇవాళ తీస్తారు అంటే దెబ్బలు తగలలేదా మీకు? తగిలినాయి, మానిపోయినాయి ఒక్క రోజులోనే. నిన్నేమో అంత యాక్షన్ చేశారు, ఇంత నొప్పిగా ఉంది, దెబ్బలు తగిలినాయి. మేము చేస్తాం, అన్ని చేస్తాం. నువ్వేందో నీ మందలు అడుగు స్వామినైనా ఎందుకు ఉరికే నీకు ఎన్ని పంచాంగాలు? మీరు చేసినట్లే మీ అన్న కూడా స్టిక్కర్లు అంటించుకున్నాడని మేము అంటాం. అంటించుకున్నాము, అంటించుకున్నారు. అవసరము, సింపతి కావాలి. ఇప్పుడు ఓయమ్మా జగన్మోహన్ రెడ్డి అన్న రైతు కొట్టినారంట, కొంతమంది ఏడిచారు వచ్చి లైబ్రరీలోకి వచ్చి, ఆడవాళ్ళు కూడా చూడాల. నువ్వా ఏడిచారు వచ్చి, చూసావు లేదా? ఏడ్చింది ఎవరు లేరులేండి. ఏంది ఏడ్చింది? ఏడ్చింది ఎంతమంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఏడిచారు, జగన్మోహన్ అన్నను రైతు కొట్టినారు, పాపం ఏమన్నా తగలరాని సాట తగిలింటే ఏంది మందలు చచ్చిపోయిండే అని చెప్పి అనుకున్నారు. కానీ ఇలా నాటకాలు ఆడటానికి మీకేం సిగ్గుగా అనిపించట్లా? ఏం ఉండదు, సిగ్గు చిన్నప్పుడే పోయింది. ఏమే ఇలాంటి అరాచకాలు చేయడానికి కూడా ఏం లేదుయా, ఎందుకు సిగ్గు? మేము గెలుస్తాం స్వామి, నైనా 175 177 అంటే నువ్వు మళ్ళా ఎందెందో మారుతా ఉంటే. మరి మీరు ఇన్ని నాటకాలు ఆడి, గులకరాయి డ్రామా ఆడి, స్టిక్కర్లు అంటించుకొని సతీష్ అనే యువకుడు అమాయకుడిని, దుర్గారావుని ఎందుకు అరెస్ట్ చేయించారు? అరెస్ట్ చేసాం ఎందుకంటే ఆ బోండా ఉమా ఉన్నాడు కదా, ఆ బోండా ఉమా పేరు చెప్పినావంటే నిన్ను ఇచ్చిపెట్టేస్తాంరా అని చెప్పి ఇక్కడ కూడా పెట్టుంటారు. తుపాకీ పెట్టారంట. పెడతాము. వాళ్ళ తండ్రి నేను వెళ్ళి మాట్లాడతాకెళ్తే చెప్పారంట. బీటెక్ రవి అట్టడికే పెట్టాం, వీళ్ళు లెక్క చేస్తాం సామాన్యుడిని. ఏంటి ఇది? మీకు ఇలాంటి పనులు చేయడానికి అసహ్యంగా అనిపించట్లా? అసలు జనాలు చూస్తుంటే ఒకటి చెప్తా వింటావా? చెప్పండి. అసహ్యం అని కానీ లేదంటే ఇంకొకటి కానీ అనే విషయాన్ని పక్కన పెడితే, ఏది ఏమైనప్పటికీ ఏమి చేసైనా సరే మా అన్న 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలనేదే మా లక్ష్యం. అధికారం కోసం ఏమైనా చేస్తారా? ఏమైనా చేస్తాం, దేనికైనా సిద్ధం. పేదవాళ్ళని వాళ్ళు ఉసురు పోసుకొని అమాయకమైన పిల్లల్ని అరెస్ట్ చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసి మీరు తెచ్చుకునే కుర్చీ దేనికి పనికి వస్తుంది అనుకుంటున్నారు? దేనికైనా పనికి వస్తుంది. ఏంటి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు? అడ్డగోలుగా అంటే వాస్తవాలు మాట్లాడితే ఎట్టే ఉంటుంది. అంటే వడ్డెర కులస్తులండి, పేదవాళ్ళు, మట్టి పని చేసుకునేవాళ్ళు, గంజి నీళ్ళు తాగేవాళ్ళు. నేనేం చెప్తాను వింటావా నువ్వు? చెప్పండి. ఎవడినైనా సినాయన్నే కదిరికి పోయి గొడవలు తెచ్చి సినాయన్నే పంపించిన వాళ్ళము. అవును, వీళ్ళని మేము లెక్క చేస్తామా? మీ ఇంట్లో వాళ్ళని మీరు చేసుకోండి, పేదలను ఎందుకు అలా నాశనం చేస్తున్నారు? మేము ఏంది ఇప్పుడు ఆ బోండా ఉమా పేరు చెప్పుంటే అయిపోయి నిష్పెట్టుండు కదా. బోండా ఉమా పేరు ఎందుకు చెప్పాలి? చెప్పాలా? మేము అధికారంలోకి రావాలంటే చెప్పాల్సిందే. అలాగని చెప్పి పేదల్ని బలి చేస్తారా? ఎవడినైనా చేస్తాం, చిన్నాయన్నే బలి చేసి నా కొడకలం పేదలను లెక్క చేస్తామా? చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. కానీ ఆ స్వామి నువ్వేదో కానీ చూడండి. సుచరిత కేంద్రం గుంటూరు జిల్లా పత్తిపాడులో లక్ష్మి అనే మహిళ ఈ అరాచకాలను తట్టుకోలేక, ఆవిడ మీద చేస్తున్న దాడులను తట్టుకోలేక, ఆవిడ ఒక మహిళా సంఘానికి నేత, ఢిల్లీ వెళ్ళి నిరసనగా ప్రధానమంత్రి గారిని కలవటానికి వెళ్ళి అపాయింట్మెంట్ దొరకకపోతే ఎడమ చేతి బొటన వేలిని నరుక్కొని నిరసన తెలిపింది. మీ అన్న చేస్తున్న అక్రమాలు తెలియజేస్తుంది ఆవిడ ఢిల్లీలో. చీనీ అంటారేంటి? ఈ 5 ఏళ్ళు చేసినాం, ఏం పెరిగినారా? ఈ 5 సంవత్సరాలు పెరగడానికి 5 ఏళ్ళకి ఒకసారి కదా ఎన్నికలు వచ్చేది, ఇప్పుడు పెరుగుతారు కదా. పెరగమని చెప్పి చూస్తాం, ఇప్పుడు పెరిగి చూపిస్తారు. చూద్దాం పో. ఆయన మహిళ చెప్పినాడు నా ఇంటికి గడ పెరగలేరని. ఆయన మహిళల్ని అలా చేయడానికి చాలా మీకు అసలు ఏమి ఉచ్చనీచం ఉండవా మీకు? మహిళలు అంటే నువ్వు ఎక్స్ట్రా మాట్లాడాలి. ఎక్స్ట్రా మాట్లాడతాం ఏంటండి? నేను చెప్పేది మీరు చెప్పిన మాటలకే నేను మాట్లాడుతున్నాను. మీరు ఛేదించండి. నేను ప్రశ్నిస్తా, ఛేదించండి ముందు. చెప్పేది చెప్పండి. షర్మిల ఎవరు? ఆయన చెల్లి, మీ అన్న చెల్లి. అదేవిధంగా సునీతారెడ్డి ఎవరు? మీ అన్నకి చెల్లి. వీళ్ళిద్దరిది ఇంట్లో మనుషులే కదా. ఇంట్లో మనుషులే. వీళ్ళకి న్యాయం చేశామా అంటే ఏంటి అది? చెప్పేది
వీళ్ళకి న్యాయం చేశామా? చేయలేదు, అన్యాయం చేశారు. న్యాయం రాష్ట్రంలో ఉండే ప్రజలకి ఏమి న్యాయం చేస్తాం? ఇదేంటి అలా చెప్పుకోవడానికి మీకు అసలు వారే మేము అన్ని వదిలేశారే, అన్ని ఇచ్చేసారే మీరు? అన్ని వదిలేదే, అన్ని వదిలేదు. కుర్చీ కోసం ఏమైనా చేస్తారు. మాకు కావాల్సింది 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండేదే మా అన్న లక్ష్యం. మీరు ఎన్ని? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు. మీ అన్నకి ఎన్నేళ్ళు ఇప్పుడు? ఎన్నన్నా ఉండిలే. ఇప్పటికి ఒంగోని కొబ్బరికాయ కొట్టలేడు ఆయన. ఆయన కొట్టలేడు, పైకి పైన ఉన్నాడు. ఏదో ఉంటాయి పనులు, సేద్యాలు జరుగుతూ ఉంటాయి, అందుకని నడుములు పట్టేసి ఉంటాయి, ఎట్నో ఆగసాట్లు పడతా ఉంటాడు. ఒకప్పుడు చిరంజీవి గారిని చాలా దారుణంగా అవమానించారు. ఎవరు? మీ అన్న. గేట్ దగ్గరే ఆయన మీ అన్నను కలవటానికి వస్తే గేట్ దగ్గర కారు దిగి పార్కింగ్ రోడ్డు మీద పెట్టి 1/2 కిలోమీటర్ లోపలికి నడుచుకుంటే వెళ్ళమని చెప్పారు మీ అన్న దగ్గరికి వెళ్ళటానికి. లోపలికి వెళ్ళినాక చేతులు కట్టుకొని నిలబడ్డారు చిరంజీవి. పెట్ల ఆయన్ని నిలబెట్టి మీ అన్న కూర్చొని మాట్లాడారు, అవమానించారు. దానికి ఇప్పుడు మెగా కుటుంబం కక్ష తీర్చుకుంటున్నారు. ఎట్లా కక్ష తీర్చుకుంటున్నారు? నిన్న సీఎం రమేష్ గారిని, పంచకర్ల రమేష్ గారిని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడినాడు. కూటమి అభ్యర్థులకు ఓట్లేయండి, రాష్ట్రానికి అభివృద్ధి చేసే నాయకుడిని తెచ్చుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు టైం చూసి దెబ్బ కొడుతున్నారు మెగా అభిమానులు, మెగా కుటుంబం మీకు. ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు అన్న. అవును, ఆయన కూటమిలో ఉన్నారు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు, జనసేన బీజేపీ కూటమితో ముందుకు పోతున్నారు. అవును. ఇప్పుడు మనం ఖచ్చితంగా మేమైతే 175కి 175 గెలుచాం ఆంధ్రాలో, అది వేరే విషయము. అది వేరే విషయం లేండి, అది వదిలేండి. ఇంకా తమిళనాడులో 2 కొడతాము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, అదేవిధంగా మెగా కుటుంబం సంబంధించిన అభిమానులు అందరూ కూడా, చిరంజీవి గారి అభిమానులు కూడా ఖచ్చితంగా జనసేనకే సపోర్ట్ చేస్తారు. అందులోనూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేయండి అని చిరంజీవి గారు ఎక్కడెక్కడ బహిరంగంగా మీటింగ్లోకి వచ్చి చెప్పలేదు ఇప్పుడు వరకు. ఆయన ఒక మీటింగ్కి కూడా పోలా. అవును. ఏది ఏమైనప్పటికీ కూడా చిరంజీవి గారు అయితే ఖచ్చితంగా ఆయన మాట్లాడిన పెద్ద ఆయనంటే నాకు అభిమానమే. నేను ఆయన గురించి పెద్దగా ఏ విమర్శలు చేయదలుచుకోవాలా, చేయను కూడా. ఎందుకంటే చిరంజీవి గారు డబ్బు సంపాదించేదే ఒకటి మార్గం అనేది కాకుండా బ్లడ్ బ్యాంకు పెట్టున్నాడు ఆయన హైదరాబాద్లో. అవును, బ్లడ్ బ్యాంక్ పెట్టున్నారు. చిన్నపిల్లకాయలకు చదువులు, లేదంటే ఏదైనా ఆపరేషన్లకు వాళ్ళ కొడుకు రామ్ చరణ్ అన్నీ కూడా చేస్తానే. తుఫాన్లు అవి వచ్చినప్పుడు ఆర్థికంగా సాయం చేయటం, రాష్ట్రానికి ఇటు అన్నీ చేస్తారు వాళ్ళు. అవును. మా అన్న కనీసం అన్నా క్యాంటీన్ అనే ఉంటే చంద్రబాబు నాయుడు పెట్టుంటే దాన్ని కూడా పెరిగి దుబ్బినాడు. మా అన్న ఎవడికైనా పిల్లికి పిచ్చి వేయడు అని గొప్పగా చెప్పుకుంటున్నారు. అవును, పిల్లికి పిచ్చి వేడియా, వాళ్ళకు మాకు పోటీ ఆడు బొక్క. అది గొప్ప కాదబ్బా. మరి గొప్ప అది పిల్లికి వెచ్చం అయిపోతే, పేదోళ్ళని చూడకపోతే, సహాయం చేయకపోతే. రాజన్న క్యాంటీన్ పెడతా చెల్లెమ్మ నేను వచ్చినాక అన్నాడు. ఎట్టపోయినా రాజన్న క్యాంటీన్ లో ఉండే అన్న క్యాంటీన్ లో పెరిగి దుబ్బినాము. పేదోడు అన్నం తినకూడదు అనేది మా అన్న లక్ష్యం. మన కాడికి రావాలా. చాలా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు మీ పార్టీ వాస్తవంగా మాట్లాడితే ఎట్నే ఉంటదయా? వాస్తవాలే, మరి నేను వాస్తవంగా పార్టీ సిద్ధాంతాలు చాలా అడ్డగోలుగా ఉన్నాయి. అవును సార్, పేదోడు అన్నది దానికి అన్న క్యాంటీన్ అని పెడితే మేము వచ్చాక ఎందుకు పెరిగి దుబ్బినాము? అదే చెన్నైలో స్టాలిన్ ఉన్నాడు, అమ్మ క్యాంటీన్ అని ఉండదు జయలలిత గారి పేరుతో. అవును, కంటిన్యూ చేస్తాడు ఈ రోజుకి. అవును, మేము చేయలే. అంటే నీ అర్థం ఏంది? అర్థం చేసుకో. అది మేము అడగాలి, ఎందుకు చేయట్లేదు మీరని. అది మీరు అర్థం చేసుకుంటే అర్థం చేసుకున్నోడికి అర్థం చేసుకున్నంత. ఇప్పుడు దాని ప్రతిఫలం ఇప్పుడు అనుభవిస్తున్నారుగా. చూద్దాం. ఒక పక్కన మెగా అభిమానులు, ఒక పక్కన నందమూరి అభిమానులు, నందమూరి కుటుంబం, నారా నందమూరి మెగా కుటుంబాలు మీ మీద యుద్ధం ప్రకటించా. ఈ ఎన్నికల్లో మీ పార్టీ పరిస్థితి ఏమైపోద్ది చూస్తాం. పోవాలి ఎన్నికల తుఫాన్లో కొట్టుకోబోతుంది. కొట్టుకోబోయే నేను ఏంటా ఉంటా మాట్లాడుతురా మళ్ళీ ఆయన. చూడండి పరిస్థితులు. చూద్దాం. మీ జగనన్న చేస్తున్న బస్సు యాత్ర మొన్న చెప్పేశారు. అనంతపురం జిల్లాలో ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడ విద్యార్థులు 200-300 మంది మీ అన్న బస్సుని అర్ధగంట పైగా ఆపేస్తున్నారు. ఎక్కడ పెడితే అక్కడ సెక్యూరిటీ ఉంటారు కదా, ఏం కాదు మా అన్నకు. మీ అన్నకేం కాదు, కానీ మీ అన్నకి వ్యతిరేకత ఎలా ఉందో చూడండి ప్రజల్లో. వ్యతిరేకత అని ఎట్లా అనుకుంటావు నువ్వు? వ్యతిరేకత అని నువ్వు అంటావు. మేమేం చేస్తామంటే అన్న కోసం వచ్చినటువంటి విద్యార్థులు అన్న కలసాలని చెప్పి అని మేము వేస్తాం. మీరు ఎలాగంటారండి? వచ్చిన విద్యార్థులేమో జగనన్న బొక్క, అరటిపండు తొక్క, చెట్టు మీద కొంగ, జగనన్న దొంగ అంటున్నారు. వాళ్ళంటే విద్యార్థులు మాకు వినపడదు కదా. దానికి కారణం తెలుసా మీకు? విద్యార్థులు ఎందుకు చేస్తున్నారు? ఫీజు రియంబర్స్మెంట్ అన్ని బట్టన్ వస్తున్నాము. అవును, వచ్చి 45 రోజులు అయింది. అవును, 46 రోజులు ఈ రోజుకి లెక్కబడలా. యాడ్ నుంచి వచ్చిన లెక్కలో
యాడ్ నుంచి వచ్చాయి ఇంకా మా పిల్లల పుస్తులు మేమన్నా ఇయ్యాలి నెలకు మరి బట్టన్ ఎందుకు నొక్కారు? వచ్చినా ఊరికే అట్ట అందుకనే బస్సులను ఆపుతున్నారు వాళ్ళు. అదే డూపో ఊరికే డూపో నమ్మకే వస్తా బటన్ అంతే. కంప్యూటర్ లో కూడా లోపల సరికే ఉండదు, ఒట్టి స్విచ్ అంతే. అది ఊరికే అది ఉంటుంది ఎంటర్ బటన్. అప్పుడు అన్న చిక్కటి చిరునవ్వుతో అన్న బటన్ తిరిగాడంటే ఓం నమస్తే. మరి డబ్బులు ఎవరికైతే పడలేదో వాళ్ళు ఎదురు తిరుగుతారు, తిరగబడతారని తెలియదా మీకు? వాళ్ళు తిరగబడినా మేము కొంటాం వాళ్ళను. మేము కొంటాము. కొంటారా కొడతారా? కొంటాము, కొడతాము, అవసరమైతే వేస్తాం కూడా ఎయిట్లు ప్రజల్ని. అందుకనే మీ అన్న పాలన ఈ రోజు ఈ స్థితిలో ఉంది. బొక్కలే సీమరాజా గారు చెప్పిన మాట ఏనండి, మీరు ఇలా తిరగబడితే కాదు, తిరుగుడు మాటలు మాట్లాడతాం కాదు. 18 జాతీయ మీడియాలు మీ పార్టీ కొట్టుకుపోతుందని చెప్తుంది ఎలక్షన్ లో. బొక్కలే మా సాక్షి ఏం చెప్తుంది, మేము 175 గెలుచామని చెప్తాను. మా సాక్షియే చూడాలి అందరూ కూడా. మీరు మీ అన్నగారే చదువుతారు, ఆ పేపర్ ఎవరు చదవరు. సరేలే పో, మీరు 100 రాసుకోండి అందులో. నేను నీకు ఒకటే, మీరు ఓడిపోయేది పక్కా. నేను నీకు ఒకటి చెప్తా చెప్పండి. ఫైనల్ గా మేము అరాచకాలు చేస్తామా, సింపతేనా, లేదంటే ఇంకొకటే బొంగ బొఫునా లంగానా అనేది మాకు సంబంధం లే. మేము ఖచ్చితంగా 175కు 177 స్థానాలు అసెంబ్లీ స్థానాలు, 25కి 25 పార్లమెంట్ స్థానాలు గెలిచి మేము ఇచ్చిన హామీలు 730 హామీలు ఏవైతే ఉన్నాయో 2024 ఒక 10-12 హామీలు నెరవేరుస్తామని చెప్పి అది ఏది మేము గెలిచేనే. పోలవరం అయితేనేమి, ప్రత్యేక హోదా అయితేనేమి, సంపూర్ణ మద్యపాన నిషేధం అయితే మళ్ళీ కథలు రకరకాలుగా వెళ్తాము. ఎన్ని చేసినా కూడా మేమైతే ఖచ్చితంగా గెలుస్తామని మరొకసారి నీకు తెలియజేసుకుంటూ నమస్కారం.